హాయ్ పిల్లలు, బాగున్నారా? అందరూ బాగున్నారా? మీరు బాగున్నారని మేము అనుకుంటున్నాం. మీరు బాగుండాలి, ఎప్పుడు కూడా హాయిగా సంతోషంగా ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలి మీరందరూ. ఓకే, ఈరోజు కొత్త కథ చెప్పబోతున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లాస్ట్ లో లైక్ చేయండి. మీకు ఏమైనా కొత్త కథలు, ఇంట్రెస్టింగ్ కథలు కావాలంటే కామెంట్ చేయండి. ఓకే, కథలోకి వెళ్ళిపోదామా? కంపల్సరిగా తప్పకుండా లైక్ చేయండి కథని, వీడియో సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, స్టార్ట్. కథ పేరు గొప్ప త్యాగం. ఓకే, శివానందుడు అనే ఒక వ్యక్తి ఒకనాడు అరణ్య మార్గములో వస్తుండగా ఒక రాక్షసుడు అతనికి ఎదురొచ్చి, ఓయి మానవుడా, నేను మిక్కిలి ఆకలిగా ఉన్నాను, నిన్ను తినేస్తాను అన్నాడు రాక్షసుడు. శివానందుడు చేతులు జోడించి నమస్కరించి, రాక్షసోత్తమా, నేను నా కుమార్తె వివాహం కోసం ఆభరణాలు తీసుకొని వెళ్తున్నాను. ఇవి ఇంటిలో ఇచ్చి మరలా నేను నీకు ఆహారంగా కాగలను, తిరిగి వచ్చి నేను ఆహారంగా మారిపోతాను అని అన్నాడు. అయితే వెళ్ళి త్వరగా రా అన్నాడు రాక్షసుడు. శివానందుడు వేగంగా పరిగెట్టి ఇంటికి వెళ్ళి నగలు తన భార్య చేతికిచ్చి, అమ్మాయి వివాహం చక్కగా జరిపించు, నేను ఒక రాక్షసునికి ఆహారంగా వెళ్ళిపోతున్నాను అనే విషయం వివరించాడు. చాటు నుండి ఇది విన్న శివానందుడు తనయుడు అంటే శివానందుడు కుమారుడు తండ్రి కంటే ముందుగానే రాక్షసు దగ్గరికి పరుగున వెళ్ళి, ఓ రాక్షసోత్తమా, నా తండ్రిని బదులుగా నన్ను ఆహారంగా స్వీకరించు అని అన్నాడు కొడుకు. ఇంతలో శివానందుడు అక్కడికి వచ్చి కుమారుని వదిలివేసి నన్ను ఆహారంగా తినమని అన్నాడు శివానందుడు. వీరిద్దరూ వాదలాడుతూ ఉండగా దూరం నుంచి కర్ర సహాయంతో ఒక వృద్ధుడు వచ్చి, నేను శివానందుడి తండ్రిని, నన్ను తినేసి వాళ్ళని వదిలేసి అని ప్రాధేయపడ్డాడు శివానందుడి తండ్రి. ఇంతలో ఒక ముత్తైదు వచ్చి, భర్తనో కొడుకునో కోల్పోయి నేను జీవించలేను, నన్ను తిను అని అన్నది ఆవిడ. రాక్షసోత్తమ నన్ను తినేసే వాళ్ళిద్దరిని వదిలేసే అన్నది. అయితే ఈలోగా ఒక నవజవ్వని వచ్చి, ఈ అనర్థానికి మూలం నేను, నాకు నగలు తేవడానికి నా తండ్రి గారు నీ కంటపడి పడ్డారు, అందువల్ల నన్ను తినండి, మా తండ్రిని నా అన్నదమ్ముని వదిలేయండి అని చెప్పేసి ఆమె అన్నారు. వారి అనురాగ బంధాలు చూసి రాక్షసుని కంటి నుండి జలజల కన్నీరు వచ్చింది. అంతలో అతను ఒక గంధర్వుడిగా మారిపోయి ఒక శాపం వల్ల రాక్షసుడిగా నేను మారిపోయాను, మీ వల్ల శాప విమోచనం జరిగినది, కాబట్టి మీకు సకల సంపదలు ఇస్తున్నాను, తీసుకోండి అని చెప్పి ఆ రాక్షసుడు దేవతగా గంధర్వుడిగా మారిపోయి వీళ్ళ అనుబంధానికి ముగ్ధుడయి వాళ్ళకి సకల సిరి సంపదలు ఇచ్చి మాయమైపోయాడు, అదృశ్యమైపోయాడు. అర్థమైందా? కథ పేరు గొప్ప త్యాగం. ఒకరి కోసం ఒకరు త్యాగం చేయడం వల్ల ఆ రాక్షసుడికి ఉన్న శాప విమోచనం జరిగి గంధర్వుడుగా మారిపోయాడు, దేవుడిగా మారిపోయి వీళ్ళకి సకల సంపదలు ఇచ్చి అదృశ్యమైపోయి వెళ్ళిపోయాడు. మీరందరూ సంతోషంగా సుఖంగా ఉండండి అని చెప్పేసి బోల్డ్ ధనం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఓకే, నచ్చిందా మీకు కదా? ఓకే, నీకు నచ్చిందా కదా? మీకు నచ్చుంటది, అందుకే కథని చూసి లైక్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్, ప్లీజ్ కామెంట్ మై ఛానల్. బాయ్, గుడ్ నైట్.